తీసుకొచ్చి ఆడబిడ్డలు ఉంచిన మీద మరి వాళ్ళకి ఏమాత్రం జీతం రాని పరిస్థితి. అదే విధంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి వాళ్ళు ఇండైరెక్ట్ గా కొంతమంది క్లరికల్ పోస్టులు చేస్తున్నారు. కానీ రిక్రూట్మెంట్ పడక చాలా రోజులైంది. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ పడాలి. క్లరికల్ పోస్టులకు కానీ ఇంటర్నల్ రిక్రూట్మెంట్స్ ఏమున్నా వాటిని పడేటట్టుగా చేయాలి. అది నిరంతరం జరగాల్సిన వ్యవహారం. ప్రతిసారి వచ్చి హెచ్ఎంఎస్ జాగృతియో రియాజ్ అన్ననో కవితనో రోడ్డు మీద కూర్చోవాలి, లొల్లి పెట్టాలి, పోలీసు వాళ్ళతో కొట్లాడాలి, అప్పుడే చేస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మొన్న మేము ఒక్కరోజు సింగరేణి భవన్ ముట్టడి చేస్తే ఇవాళ ఏం చేసిండ్రు, మెడికల్ బోర్డు పెట్టిరు తెల్లారి. కానీ ఎంత దారుణంగా పెట్టిండ్రు, అది కనీసం 25% కూడా మరి వాళ్లకు రానటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం తప్పు. మెడికల్ బోర్డు ఉండాలి, కంటిన్యూస్ గా ఉండాలి, నాన్ రిఫరల్స్ కూడా మెడికల్ బోర్డు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ప్రతినిత్యం మీ సంక్షేమం కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుంది, హెచ్ఎంఎస్ పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, నేను మరి తెలంగాణ ఉద్యమంలో బలంగా సింగరేణిలో పనిచేసినటువంటి వ్యక్తిని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని. మరి ఏమైందో ఏమో బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను ఈ మధ్యనే సస్పెండ్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి నేను ఎక్కడున్నా, బీఆర్ఎస్ పార్టీతో ఉన్నా లేకున్నా, తెలంగాణ బిడ్డగా నేను ఎక్కడున్నా మీ సంక్షేమాన్ని నేను కోరుకుంటా. టీబీజీ కేసులో ఎంతగానం పనిచేసినామో మీ అందరికీ తెలుసు. ఇక్కడ టీబీజీ కేసు నాయకులు కూడా ఉండొచ్చు. అనునిత్యం కలిసి చిన్న చిన్న విషయాలు కూడా సీఎండి గారితో మాట్లాడి సాధించుకున్న విషయం మీకు తెలుసు.